నమస్కారం. మీరు చూస్తున్నది జనిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. మీ యూట్యూబ్ ఛానల్లో మీకు స్వాగతం. చూడండి ఇలాంటి ముఖ్యాంశాలు. నేను మీ బాబురోక్కరి. మీరు చూస్తున్నది జనహిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఈనాటి ముఖ్య అంశాలు. బుధవారం ఏప్రిల్ 9, 2025 నాడు అఖిల పద్మశాలి సమాజం భవనం భివండిలో అఖిల పద్మశాలి సమాజం ఎన్నికల సందర్భంగా విలేకరుల సమావేశం జరుపబడింది. పాల్గొన్నవారు అఖిల పద్మశాలి సమాజం ఎన్నికలు జరిపే ఎన్నికల కమిటీల సభ్యులు అడ్వకేట్ వెంకటేష్ చిట్టికెన్, చీఫ్ ఎన్నికల ఆఫీసర్ అడ్వకేట్ మహేష్ సిరిసిల్ల, ఎన్నికల అధికారి సత్యనారాయణ ఈరయ్య సందుపట్ల, ఎన్నికల అధికారి రామకృష్ణ కలకుంటల, ఎన్నికల అధికారి మరియు ఎన్నికల కన్వీనర్ తిరుపతి బుర్లా, సూర్యశేశ్వర్ వాసుదేవ్, బంకటేకలు గూడెల్లి, సంతోష్ చిట్టికెన్. ఇక వినండి, అఖిల పద్మశాలి సమాజం ఎన్నికలు జరిపే ఎన్నికల అధికారులు ఏమంటున్నారో వినండి. మీ జన్హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్ ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను మిత్రులతో షేర్ చేయండి. భివండి ఎలక్షన్ 2025-28 లో ఈ ప్రెస్ మీట్ లో నేను అడ్వకేట్ వెంకటేష్ చిట్టికెన్ నన్ను యాజ్ ఏ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ చేసినందుకు అఖిల పద్మశాలి సమాజ్ భివండి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా అఖిల పద్మశాలి సమాజ్ భివండి ట్రస్టీలు, ఎక్స్ కమిటీ మెంబర్లు, కార్యవర్గము మరియు లైఫ్ మెంబర్లందరికీ నా యొక్క నమస్కారం. యాజ్ ఏ ఎలక్షన్ కమిషనర్గా నేను ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి కొన్ని అబ్జెక్షన్లు పక్షం నుండి వచ్చినాయి, కొన్ని అబ్జెక్షన్లు వీరి పక్షం నుండి కూడా వచ్చాయి. అందులో కొందరు ఒకటే డేటుకు ఎలక్షన్ కావాలని లెటర్లు ఇచ్చారు. అదేవిధంగా కొందరు మేము ఏదైతే షెడ్యూల్ జారీ చేశామో ఆ షెడ్యూల్ ప్రకారంగా ఎలక్షన్ కావాలని విన్నపంగా మాకు పత్రాలు ఇచ్చారు. ఇవన్నీ పత్రాలు చూసినాక మేము యాజ్ ఎ ఎలక్షన్ కమిషనర్గా ఎలక్షన్ కమిషన్ యాక్ట్ 1961 సెక్షన్ 24లో ఏదైతే ఎలక్షన్ కమిషనర్కి అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలను బట్టి మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఏదైతే మనం ఎలక్షన్ ప్రక్రియ షెడ్యూల్ జారీ చేశామో అదేవిధంగా ఎలక్షన్ జరుగుతుంది. అధ్యక్ష, ప్రెసిడెంట్, ట్రెజరర్, సెక్రటరీ, వర్కింగ్ కమిటీ గురించి 18/4/2025 రోజు ఓటింగ్ జరుగుతుంది. కానీ ఆ రోజు కౌంటింగ్ జరగదు. ఆ బ్యాలెట్ పేపర్స్ ఏవైతుంటాయో స్ట్రాంగ్ రూమ్లో పెడతాం. అదేవిధంగా ఇచ్చిన ప్రకారంగా ఏదైతే సమయము డేట్ ఇచ్చిన ప్రకారంగా వర్కింగ్ కమిటీ ఎలక్షన్ ఉంటుంది. అది 27/4/2025 రోజున జరుగుతుంది. ఈ 2 ఎలక్షన్లు అయిన తర్వాత 2 ఎలక్షన్ల కౌంటింగ్ ఏదైతుందో 27/4/2025 రోజున ఆఫ్టర్ వర్కింగ్ కమిటీ ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ చేయబడుతుంది. అందులో మొదటిగా అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లది కౌంటింగ్ అవుతుంది. వాళ్ళది కౌంటింగ్ అయిన తర్వాత వర్కింగ్ కమిటీ కౌంటింగ్ చేయబడుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది వరకు మన ఎలక్షన్ ప్రక్రియ చాలా అయినా కాడుకుంది. ఇప్పటి వరకు ఎంతమంది ఫాములు నింపారు? 52 ఫాములు, సారీ 1 సెకండ్, మొత్తము 60 ఫాములు మేము ఇప్పటి వరకు ఇచ్చేసాము. అందులో ప్రెసిడెంట్ పోస్ట్ గురించి 17 ఫాములు, సెక్రటరీ పోస్ట్ గురించి 15 ఫాములు, క్యాషియర్ పోస్ట్ గురించి 14 ఫాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ గురించి 14 ఫాములు, ఇట్లా మొత్తము 60 ఫాములు జారీ చేశారు. వర్కింగ్ 14. అలా ఫీమేల్ ఎన్ని, మేల్ ఎన్ని? అన్ని మేల్ ఫాములే వెళ్ళాయి. ఒకటి కూడా ఫీమేల్ తీసుకోలేదు. డిక్లేర్ అయింది కాబట్టి అలా నో చేంజెస్. ఓన్లీ ఒకటే చేంజ్ ఏంటంటే ఏ రోజైతే ఎలక్షన్ అయితే ఆ రోజు కౌంటింగ్ కాకుండా అధ్యక్ష, ప్రెసిడెంట్, సెక్రటరీ అది 2 కౌంటింగ్ ఒకటే రోజు చేయాలని మేము ఒక చిన్న చేంజ్ చేసాము. స్ట్రాంగ్ రూమ్ మన హల్లోనే ఒక పక్కపట్టి స్ట్రాంగ్ రూమ్ తయారు చేసి అందులో లాకర్లు పెట్టి సీసీ ఫుటేజ్ పెట్టి ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టి అంతవరకు మనం లాక్ చేస్తాం. ఈ మన ఎలక్షన్ నిల్చునే వారి క్యాండిడేట్లకు వాళ్ళ సూచక మన వాళ్ళ ఉంటారుగా
అనుభవతకు వాళ్ళ బూత్లో కూకుండేవారు. ఒక్క మనిషికి ఎంతమంది ఛాన్స్ ఇచ్చారు? ప్రతి క్యాండిడేట్ కు ఒక పోలింగ్ ఏజెంట్, ప్రతి క్యాండిడేట్ కు ఒక 2 కౌంటింగ్ ఏజెంట్స్. ఈ ఎలక్షన్ శాంతియుత జరగటానికి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మనం అందరం ఒకటే, సమాజం అనేది ఏమి ఒకరి మీద ఒకరు మనస్పర్ధ లేకుండా అందరూ కలిసిమెలిసి కట్టుగా ఈ ఎలక్షన్ లో పాల్గొనగలరని, ఒకరి మీద ఒకరు ద్వేషించకుండా తమ తమ యోగ్యతను వహించి తమ యోగ్యతతో ఎలక్షన్ లో నిలబడి ప్రతి ఒక్కరూ తమ యోగ్యతను చూపించుకొని ఎలక్షన్ విన్ కావాలని ప్రతి ఒక్కరికి పేరు పోస్తారు. విషయం ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది దాతలు చందలు ఇచ్చారు అఖిల సమాజానికి, వాళ్ళకి ఇట్లా ఫామ్ నింపితే రిజెక్ట్ మీరు చేస్తారా లేకుంటే కంప్లీట్ ఇస్తేనే చేస్తారా? నో డ్యూస్ అని ఒక లిస్ట్ ఉంది, అందులో వాళ్ళ పేరు కనుక ఉంటే వాళ్ళ డ్యూస్ తీసుకున్న తర్వాతే వాళ్ళ ఫామ్ వ్యాలిడ్ అవుతుంది. సార్ మీరు రిజెక్ట్ చేస్తారా లేకుంటే కంప్లీట్ చేయాల్సి వస్తుందా? మేము వాళ్ళ డ్యూస్ ఉంటే రిజెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గా నిలబడి ఓడిపోయింది, కౌంటింగ్ కూడా వచ్చేది. ఇప్పుడు కౌంటింగ్ లాస్ట్ ఉంది కదా సార్, కౌంటింగ్ డిక్లరేషన్ లేదు కదా. మనం కౌంటింగ్ సేమ్ డే ఉంటేనేమో కౌంటింగ్ సేమ్ డే ఉంది కదా, మన కౌంటింగ్ 2 ఒకటేసారి చేస్తున్నాం కానీ నిలబడొచ్చు అన్నట్టు. ఒకసారి కౌంటింగ్ ఎప్పుడప్పుడు కౌంటింగ్ చేస్తే మన ప్రజల్లో దుష్పరిణామం అవుతుందని వచ్చిన లేఖలు సూచనలు బట్టి మేము ఈ డిసిజన్ చేంజ్ చేసాము. కౌంటింగ్ ఒకటే రోజు పెట్టాలి. అది ఇవాళ పొద్దున్నే మన ప్రాంగణంలో పెట్టాము. ఎవరికన్నా కావాలంటే రవికి చెప్పి జ్వరాలు కావాలంటే జ్వరా తీసుకోవాలి, ఏ క్యాండిడేట్ కావాలంటే వాట్సాప్ తీసుకోవాలి. అదే ఎలక్షన్ అది పీడిఎఫ్ సేవ ఇచ్చి సభ్యులకు లైఫ్ మెంబర్లు మొత్తం ఇచ్చాము. వార్డు వైజ్ అక్కడ ప్రాంగణంలో మనం పెట్టాము. ఎందుకంటే లైఫ్ మెంబర్లు అందరికి ఇస్తే అందరు నిలబడతలేరు. ఎవరైతే వార్డు మెంబర్ గా నిలబడతారో వాళ్ళకి అవసరం ఉంటే రవి దగ్గర తీసుకోవచ్చు అని నేను చెప్తున్నాను. ఎవరైనా పీడిఎఫ్ డిమాండ్ చేస్తే వాళ్ళ గురించి ఇవ్వచ్చు, పీడిఎఫ్ డిమాండ్ చేస్తే వాళ్ళకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో. మా ఛానల్ను మొట్టమొదటిసారి చూసేవారైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే మిత్రులతో షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో దాని మీద కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీ కామెంటే జెన్హిత్ సమాచార్ కోసం బలం. మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.